హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో నేను ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను అండ్ మనం ఆన్సర్ కీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. నేను ఎగ్జామ్కి ముందు ప్రిలిమ్స్కి ముందు ఒక పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను. దాంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ అయితే మనకి ప్రిలిమ్స్లో అపియర్ అయ్యాయి. అది ఈ పీడిఎఫ్ కాప్స్ గురించి అడిగారు, బేసిక్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ గురించి అయితే అడిగారు. ఇది మనకి మెయిన్స్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీని గురించి ఈ బుక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 monthsలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. మనకి 40% జనరల్, 35% బీసీ, 30% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ అయితే జనరల్గా ఉంటాయి. ఇది ప్రిలిమ్స్ కాస్త మెరిట్ బేస్ మీద ఉన్నప్పటికీ ఈ మార్క్స్ మనం ఒకవేళ క్రాస్ చేస్తే కనుక మనం మెయిన్స్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అయితే చాలామంది జాబ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏమవుతుందంటే మనం సిలబస్ని చదివి అండర్స్టాండ్ చేసుకోకపోవడమే. అది ఫస్ట్ మిస్టేక్. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట, ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి. ఇందులో మనం ఒకసారి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అనాలిసిస్ చేద్దాము అండ్ ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను మర్చిపోతానేమని కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, ఆ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు సేఫ్ స్కోరు కట్ ఆఫ్ గురించి ఆలోచించకుండా మినిమం థ్రెషోల్డ్ ఇది 40%, 35%, 30% దాటిన వాళ్ళు అయితే యూ షుడ్ క్విక్లీ జంప్ స్టార్ట్ ద మెయిన్స్ ప్రిపరేషన్. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ ఒకటి వస్తుంది మనకి. దాంట్లో 1:2 అంటే 690 ఒక 700 పోస్టులు ఉన్నాయి అనుకుందాం అరౌండ్. అప్పుడు 1400 పీపుల్ అంటే లెస్ దాన్ 1400 పీపుల్ని సెలెక్ట్ చేస్తారు మెయిన్స్ అయిపోయిన తర్వాత. వాళ్ళకి వాకింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ సిపిటి ఉంటుంది మెయిన్స్ తర్వాత. సో సిపిటి అనేది ఇప్పుడే మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ 1:2 గ్రూప్ 2లో ఉండి సిపిటి అయితే రీసెంట్గా ఇచ్చాను. అది చాలా ఈజీ ఎగ్జామే, కాస్త లిటిల్గా మనం వర్కౌట్ చేస్తే అయిపోద్ది, ఒక 7 to 10 days. దాని గురించి ఎక్కువ బాధ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే అని నా ఫీలింగు. తర్వాత వాకింగ్ టెస్ట్ అయితే ఇది మనం ఇప్పటి నుంచే 4 hours 25 kilometers మేల్ నడవాలి, 4 hours 16 kilometers ఫీమేల్ నడవాలి. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఆ వాకింగ్ని ప్రాక్టీస్ చేస్తూ అలవాటు చేసుకోవాలి. సో ఈ రెండు మనకి మెయిన్స్ తర్వాత 1:2లో మెరిట్ లిస్ట్ని పిలుస్తారు కదా, దానికి సంబంధించినవి. ఇదైతే ఇప్పటి నుంచి, ఇదైతే మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఆ లిస్ట్లో ఉంటే సిపిటి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ 2 విషయాలు పక్కన పెడదాం. తర్వాత వీడియోలో నేను సిలబస్ అయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కదా, ఈ సిలబస్ అయితే నేను ఒకసారి బ్రేకప్ అయితే చేస్తాను, అది చూద్దాం. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా చూద్దాం. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎస్ఏ ఒకటి ఉంటుంది 50 marksకి, అది ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మీద మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత 100 marksకి 100 minutesకి ఒక పార్ట్ ఏ ఎగ్జామ్ పెడితే ఆఫ్టర్నూను 100 marks 100 minutesకి పార్ట్ బి ఎగ్జామ్ అనేది పెడతారు. దీని సిలబస్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఆల్రైట్. తర్వాత ఈ ఛానల్లో నేను పీరియాడిక్గా నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను ఏ నాలెడ్జ్ అయితే గెయిన్ చేశానో ఐ విల్ ట్రై టు షేర్ దట్ నాలెడ్జ్. మనకి బ్రాడ్గా చూస్తే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్, మ్యాథ్ అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఎథ్నోబాటనీ, కరెంట్ అఫైర్స్, క్వాంటికి సంబంధించి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ అవన్నీ ఉంటాయి. మనకి సిలబస్లోనే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అనేది చూసుకోవాలి, పాలిటీ, ఎకానమీ కూడా చూసుకోవాలి. బ్రాడ్లీ సిలబస్ ఇదే అనమాట. నేనైతే అఫీషియల్ సిలబస్ చూపిస్తాను, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కాబట్టి. నేను పీరియాడిక్గా నా ఫ్రీ టైంలో వీడియోస్, క్వాలిటీ కంటెంట్ నేను తయారు చేసుకొని ఈ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది మీకు మంచి మార్క్సే ఎగ్జామ్లో ఇచ్చి కాంపిటేటివ్ ఎడ్జ్ చేస్తుందని నేనైతే నమ్ముతున్నాను. తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఎట్లా ఉండిపోతుందంటే, ప్రిలిమ్స్ ఒక రకంగా చెప్పాలంటే మనకి మోడరేట్ లెవెల్లో వచ్చిందని అయితే అనుకోవచ్చు. అయినప్పటికీ మెయిన్స్ అదే లెవెల్లో ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేం. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కాస్త హై లెవెల్లో ఉంటుంది అన్నట్టు ప్రిపేర్ అవ్వాలి. అలాగే హై లెవెల్లో వస్తే మనం సేఫ్గా జాబు తెచ్చుకోవచ్చు. ఒకవేళ మోడరేట్ లెవెల్లో వచ్చిందంటే చదవకపోయినా చాలామందికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మినిమం నాలెడ్జ్ కాస్త జనరల్ అవేర్నెస్ ఉంటే. సో
మనం గట్టిగా చదివితే ఆ రెండింటిని క్రాక్ చేయొచ్చు, మోడరేట్గా వచ్చినా సరే, డిఫికల్ట్గా వచ్చినా సరే. సో మనకి ప్రిపరేషన్ అయితే మనం కొద్దిగా హై లెవెల్లోనే చేయాలి. దో ఇట్ ఈస్ ఏ 12th క్లాస్ బేస్ ఎగ్జామ్. మనకి 691 వేకెన్సీస్లో 81 క్యారీ ఫార్వర్డు, 175 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి. 60 క్యారీ ఫార్వర్డు, 375 ఏబీఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే ఉన్నాయి. వీటి శాలరీస్ కూడా మనం చూడొచ్చు. స్టార్టింగ్లో అరౌండ్ 40K అలా వస్తుంది అనుకుంటా. తర్వాత ఇది ఒకసారి మీరు చూసుకోండి. 163 హైట్ ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ లేనప్పుడు 84 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ తర్వాత 5 సెంటీమీటర్స్ పెరిగి 89కి అయితే రావాలి. అండ్ ఉమెన్కి అయితే ఇలా ఉంది 150 అండ్ 79. దీనికి కాస్త రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఎస్టీ పీపుల్కి, అట్లాగా ట్రైబ్స్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి. అది కూడా మీరు ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ మెడికల్ ఎగ్జామ్ కానీ, సిపిటి ఎగ్జామ్ కానీ 1:2 మెయిన్స్ తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మార్క్ చేసి పెట్టుకున్నాను, అవి డిస్కస్ చేస్తాను. వెయిట్ ఎ మినిట్. ఇక మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసరు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూసుకుంటే ఇది కాస్త షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి మోస్ట్లీ వేకెన్సీస్ వాళ్ళకున్నాయి. సో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఈ జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంటుంది. జనరల్ వాళ్ళకి కాస్త తక్కువే ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్లో. తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్లో మనం చూసుకుంటే ఇవి కూడా షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి మంచిగానే ఉన్నాయి. అండ్ లోకల్లో ఎక్కువ ఉన్నాయన్నమాట పోస్టులు. సో ఒకసారి మీ ఈ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇవైతే చూసుకోండి. ఓకే, ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఒకసారి అనాలిసిస్ చేసుకొని వదిలేసేయండి. కాకపోతే మన కోసం ఒక్క పోస్ట్ ఉన్నా సరే ఆ ఒక్క పోస్ట్ని మనమే సాధించాలన్నట్టయితే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఏబీఓలో కూడా ఎక్కువ పోస్టులే ఉన్నాయి, లోకల్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకు కూడా మంచిగానే ఉన్నాయన్నమాట పోస్టులు, లోకల్ అండ్ ఓపెన్లో. జస్ట్ ఒక అసెస్మెంట్ కోసం మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ బ్రేకప్ అయితే ఉపయోగపడుతుంది. దీని జస్ట్ ఒక లుక్ ఇచ్చేసి వదిలేసేయండి. మీకంటూ ఒక పోస్ట్ ఉన్నా సరే ఆ పోస్ట్ మనం సాధించాలనే ఉద్దేశంలో మనం చదవాలన్నమాట. తర్వాత మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే అయిపోయింది, దానికి సంబంధించి సిలబస్ కూడా ఉంది. ఇది మనకి మెయిన్స్కి ఆల్మోస్ట్ రిలేటెడ్గానే సిమిలర్గానే ఉంటుంది. లైట్గా ఒకసారి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మన జాబ్ గురించి సీరియస్గా ఉంటే సిలబస్ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు రకరకాల బుక్స్ చదువుతూ ఉంటాం, స్టాండర్డ్ కానీ లేకపోతే వేరే సోర్సెస్ నుంచి. అవి చదివేటప్పుడు మనం సిలబస్ ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ఆ సిలబస్ కాకుండా మిగతా పార్ట్స్ కూడా ఉంటాయి ఆ బుక్లో. అది జనరలైజ్డ్గా ఒక స్టాండర్డ్ బుక్ ఇస్తారు. మనం ఎప్పుడైతే సిలబస్ చదువుతామో అప్పుడు ఆ పర్టిక్యులర్ పార్ట్ మీద ఫోకస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే అటు ఇటు డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఓన్లీ స్పెసిఫిక్ సిలబస్, స్పెసిఫిక్ గోల్ టైపు వెళ్ళి దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయటం వల్ల అవే మనకి బాగా గుర్తుండి అవి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మనం కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎఫ్బిఓ, ఏబిఓ అండ్ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్, ఫర్ ఎనీ ఎగ్జామ్ సిలబస్ అయితే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇది ప్రిలిమ్ సిలబస్, ఇది అయిపోయింది. అయినప్పటికీ ఒకసారి చూడండి, సబ్కాన్షియస్లో మన మైండ్ పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం గుర్తుండవు అనుకుంటాం, కానీ చదివేటప్పుడు గుర్తు వస్తాయి మనకి. లైట్గా ఒకసారి ఈ సిలబస్ అయితే చదవండి. అండ్ జనరల్ సైన్స్ గురించి కూడా ఇవన్నీ చదవండి. మనకి ప్రిలిమ్స్లో మెయిన్లీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇది ఫారెస్ట్ ఎగ్జామ్ కాబట్టి అలాగా అడిగే అవకాశం ఉందని చెప్పి నేను అలా ఎక్స్పెక్ట్ చేసుకొని ఈ పీడిఎఫ్ అయితే క్రియేట్ చేశాను. అది చాలా ఇమ్మెన్స్గా నాకైతే ఉపయోగపడింది. తర్వాత ఇది మనకి స్కీమ్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఒకసారి మెయిన్స్ ఎగ్జామ్ మనకి ఎలా జరగబోతుందంటే మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. అది డిస్క్రిప్టివ్ రైటింగ్ ఎస్సే రాయాలి. అది మనం ఇంగ్లీష్, తెలుగు ఆర్ ఉర్దూ ఈ 3 లాంగ్వేజ్లో ఏదైనా రాయొచ్చు. ఒక క్వశ్చనే ఉంటుంది.
మనకి 45 మినిట్స్ ఇస్తారు, 50 మార్క్స్. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. ఓకే, అంటే అరౌండ్ 40% ఆఫ్ 50, అంటే 20 మార్కులు జనరల్ వాళ్ళు తెచ్చుకోవాలన్నట్టు ఉంటుందన్నమాట. దానికంటే తక్కువే మిగతా కేటగిరీస్ వాళ్ళు అయితే తెచ్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిఫైయింగ్ టెస్ట్. అలాగని క్వాలిఫై కాకపోతే తీసేస్తారు. కాబట్టి మనకి ఈ ఎస్ఏ రైటింగ్ ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ ఎస్ఏ అనేది దేని మీద ఉంటుంది? థీము ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మీద ఉంటుంది. సో ఇప్పటి నుంచే అలాంటి టాపిక్స్ ఎక్కడన్నా దొరికినప్పుడు న్యూస్ పేపర్లో కానీ పిఐబిలో కానీ అఫీషియల్ సోర్స్ నుంచి దొరికినప్పుడు వాటిని చదివి మనం ఎస్ఏ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. క్వాలిఫైయింగే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత అది పోతే ఇవి మనకి ఎన్ని మార్కులు వచ్చినా సరే మొత్తం పోతాం కాబట్టి సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ ఉంటాయి. మనకి ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది. అండ్ పేపర్ 2కి వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అంటే ఈ స్టాటిస్టిక్స్, జామెట్రీ, ఆల్జీబ్రా ఉంటాయి కదా అవి. ఇదేమో క్వాంట్ అండ్ రీజనింగ్. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అంటే, ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే జామెట్రీ, స్టాటిస్టిక్స్ అవి అనమాట. సో అది కూడా 100 క్వశ్చన్స్ 100 మినిట్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. సో ఇది 200 మార్క్స్ ఉంటుంది. ఇది మనకి మెరిట్ని కన్సిడర్ చేస్తారనమాట. సో 100కి మనం అట్లీస్ట్ 70 to 80% తెచ్చుకోవడానికి, ఆల్మోస్ట్ 100% తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. కాకపోతే అరౌండ్ మనకి 70 to 80% మార్క్స్ వస్తే మనం కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు, మనకి జాబ్ వస్తుందని. అంటే దాంతోపాటు మనం మెయిన్స్ అనేది క్వాలిఫైయింగ్ ఉంటుంది, సిపిటి అనేది క్వాలిఫైయింగ్ ఉంటుంది, తర్వాత వాకింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ అండ్ ఈ ఎస్ఏ గురించి ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవ్వాలి. సిపిటి గురించి తర్వాత అయితే మనం చూసుకోవచ్చు రిజల్ట్స్ వచ్చాక, మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక. అండ్ ఎగ్జామినర్ ఏదైనా క్వశ్చన్ పేపర్ని సెట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే సిలబస్ చూస్తారు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తారు. థర్డ్ థింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చూస్తారంటే అది ఆల్రెడీ ఎవరో సెట్ చేసిన క్వశ్చన్ అయి ఉండొచ్చు, దాని మీద డిస్ప్యూట్స్ ఉండవు. కాబట్టి ఓకే, నేను కూడా ఆయన ఎగ్జామినరు ప్రాబ్లంలో పడాలని అనుకోరు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యాపీగా వెళ్ళిపోయింది కాబట్టి నోటిఫికేషను, నేను కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే సెట్ చేస్తానని అయితే అనుకుంటారు. సో అది దేని బేస్ మీద సెట్ చేస్తారు? ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా అదే క్వశ్చన్ కాకపోయినా సరే దాని రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకొస్తారు, అది ఈ సిలబస్లోంచి పట్టుకొస్తారు. సో అందుకనే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థం చేసుకొని ఎగ్జామ్ క్రాక్ చేయడానికి సిలబస్ చదవటం అనేది వెరీ క్రూషియల్ థింగ్ అనమాట. సో ఈ సిలబస్ అయితే మీరు ఖచ్చితంగా చదవండి. మనకి జనరల్ సైన్స్ ఉంటుంది, కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీలో కరెంట్ అఫైర్స్ అయితే మనం మెయిన్గా చూసుకోవాలి. అది పిఐబి కానీ ఆర్ మీకు నచ్చిన మంత్లీ మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్స్ కానీ ఫాలో అవ్వండి. మనం సిలబస్ ఎప్పుడైతే చదివి ఆ న్యూస్ పేపర్స్ స్టాండర్డ్ బుక్స్ చదువుతామో అప్పుడు దాదాపు కోచింగ్ కూడా అవసరం ఉండదు. అప్పటికి నాకు కుదరట్లేదు అంటే అప్పుడు ఏదన్నా కోచింగ్ అయితే తీసుకోండి, అదర్వైజ్ నో నీడ్. మనం సెల్ఫ్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. పిఐబిని ఫాలో అవ్వండి, న్యూస్ పేపర్ని కూడా ఫాలో అవ్వండి. తర్వాత కరెంట్ అఫైర్స్ రిలేటింగ్ టు నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎక్కువ ఫోకస్ ఏపీ మీద ఉండాలి అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద కూడా ఉండాలి. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు హిస్టరీ ఆఫ్ ఏపీ అయితే చదివాను. నాకు క్వాలిటీగా అనిపించిన నోట్స్ అయితే నేను ఈ ఛానల్లో షేర్ చేసుకుంటాను. అలాగే మనం నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి హిస్టరీ కూడా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఫోకస్ ఏపీ స్టేట్, అంటే ఏపీ జోగ్రఫీ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దాని గురించి నేనైతే ఒక చిన్న బుక్ రాసుకున్నాను నా సంతోషం కోసం. అది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. యాక్చువల్గా కిండల్లో పబ్లిష్ చేశాను నేను. వెయిట్ ఎ మినిట్, సారీ. ఇదే నేను ఒక బుక్ అయితే నా సంతోషం కోసం నేను రాసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఈ బుక్. ఇది నాకైతే నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు నా నోట్స్ కోసం తయారు చేసుకున్నాను.
ఈ బుక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఫ్యూచర్లో చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఒక స్టాండర్డ్ బుక్స్ కొన్ని ఆర్ఎస్ అగర్వాల్ కానీ అవి కానీ ఉంటాయి కదా, అవి మెంటల్ ఎబిలిటీకి అండ్ రీజనింగ్కి మీరైతే చూసుకోవాలి. ఆ క్వశ్చన్స్ అయితే మనకి 35 to 35+ క్వశ్చన్స్ అయితే మనకి ప్రిలిమ్స్లో అడిగారు. మెయిన్స్లో కూడా ఇవి 50-50 ఉంటాయి అన్నమాట. 50 క్వశ్చన్స్. పార్ట్ ఏలో ఇది జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్. ఇందులో నుంచి ఈ 50 క్వశ్చన్స్లో ఈ మెంటల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయితే ఉంటాయి. ఓకే. తర్వాత ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. నేను ఈ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను కదా, దాన్ని అయితే చదువుకోండి. ఇంకా స్టాండర్డ్ సోర్సెస్ మీకు తెలిసినవి అయితే ఫాలో అవ్వండి. మీరు మనకి ఈ చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఫుల్లెస్ట్గా ఎక్స్ప్లాయిట్ చేసి మీ అడ్వాంటేజ్కి యూజ్ అయ్యేలాగా చూసుకోవచ్చు మనం. అప్పటికి కుదరట్లేదంటేనే కోర్సులు ఏదన్నా పర్చేజ్ చేయండి. అదర్వైజ్ మీ టైం అండ్ డబ్బునైతే వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ మీరు చూసుకొని దాని గురించి చదువుకోవాలన్నమాట. అండ్ పీవైక్యూస్ మనకి ఏపీఎస్సి వెబ్సైట్లో ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ వాటికి ఫైనల్కి ఆన్సర్స్ ఉంటాయి. వాటి దగ్గర నుంచి కూడా మనం చూసుకోవాలి. తర్వాత జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్ 50 మార్క్స్ ఉంటుందని చెప్పాను కదా జనరల్ సైన్స్. సో ఇక్కడ మనం సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ. నేను ఇక్కడ ఇవన్నీ చదివితే టైం ఎక్కువైపోద్ది కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఎట్లా ఉండాలి స్ట్రాటజీ అని చెప్పి. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఇవన్నీ ఒకసారి మనం చదువుకోవాలి. సోలారు, వాటర్ ఇవన్నీ చదువుకుంటే అది మనకి సబ్కాన్షియస్లోకి వెళ్తుంది. రేపొద్దున ఏదైనా చదివేటప్పుడు ఓకే ఇది సిలబస్లో ఉంది కదా అని చెప్పి మనం రిలేట్ అయ్యి దాని గురించి కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి ఏదైనా నోట్స్ మర్చిపోతాం అనుకున్నవి తయారు చేసుకొని ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు పీరియాడిక్గా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్స్ట్రీషన్. సో సింపుల్ బయాలజీ ఉంటుంది ఇక్కడ. తర్వాత రిప్రొడక్షన్ అండ్ హెరిడిటరీ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఇవన్నీ నీట్గా ఉంటాయి. సో అవి మనం ఫాలో అవ్వచ్చు స్టాండర్డ్గా తీసుకోవడానికి. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంటల్ ప్రాబ్లమ్స్. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ మీకు పిఎంఎఫ్ఐఎస్ బుక్ కూడా ఉపయోగపడుతుంది ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి. తర్వాత ఎథ్నోబాటనీకి సంబంధించి ఈ సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా, సీజనల్ ప్లాంట్స్, పెరినియల్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ ఉన్నాయి, మనం మిగతా చదువుతాం లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్నాయి మాత్రం ఈ ప్లాంట్స్ గురించి తెలుసుకోవటం, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ని బట్టి పట్టడం అయితే జరగాలి. ఆల్రైట్. తర్వాత అలాగే మనకి మ్యాథ్ అండ్ రీజనింగ్ చేసేటప్పుడు మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఇట్లాంటివి వస్తుంటాయి కదా, అయితే మనకి అవి ఎగ్జామ్లో చేయగలం. ఫార్ములాస్ వేసుకొని చేస్తే టైం ఎక్కువైపోతూ ఉంటుంది. సో దానికోసం మనకి స్పీడ్ క్యాలిక్యులేషన్ ఉండాలి కాబట్టి ఈ టేబుల్స్ అన్నీ 20 వరకు బై హార్ట్ చేయటం, 100 స్క్వేర్స్ వరకు ఈజీగా ఎట్లా చేయాలో గుర్తుపెట్టుకోవడం, 30 క్యూబ్స్ గుర్తుపెట్టుకోవడం, అవన్నీ అయితే చేయాలి. క్వాంట్లో పర్సంటేజ్ అండ్ రేషియోస్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అవి కూడా నేను కుదిరితే ఈ ఛానల్లో అయితే షేర్ చేసుకుంటాను. తర్వాత ఈ యూనివర్స్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్. నేను ఇక్కడ జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ అయితే చదువుతున్నాను. మీరు ప్రతిదీ ఒకసారి అయితే చదువుకోవాలి. ఇట్లాగా ప్రతి వర్డ్, ఎర్త్ ఆరిజిన్ ఇట్లాగా. రైట్. తర్వాత మ్యాథమెటిక్స్లో మనకి అర్థమెటిక్, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ సైడ్ హెడ్డింగ్స్ కూడా ఒకసారి మీరు చదవండి. అండ్ ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ గురించి నేను రీసెంట్గా అయితే 1:2 గ్రూప్ 2లో ఉన్నాను కాబట్టి సిపిటి అయితే ఇచ్చాను. అది నాది సింపుల్గానే హ్యాపీగానే జరిగిపోయింది. నాతో పాటు ఫెలో ఆస్పిరెంట్స్కి ఉపయోగపడాలని ఆ టైంలో నేను ప్రిపేర్ అవుతూ నేర్చుకుంటూ ఆ వీడియోస్ని అందులో పెట్టడం వల్ల చాలామందికి అవి కూడా ఉపయోగపడాయి. దీని గురించి అయితే మనం తర్వాత అయితే ఆలోచించవచ్చు. అండ్ మనం ఓఎంఆర్ బ్లాక్ ఆర్ బ్లూ ఉపయోగించి మెయిన్స్ అయితే రాయాలి. ఇప్పటి నుంచి కాస్త అప్పుడప్పుడు మీరు మాక్ టెస్ట్లు అయితే ఇవ్వాలి కాబట్టి నెట్లో దొరికే ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి, వాటిని ప్రింట్అవుట్ తెచ్చుకొని ఈ 1 mm టిప్ ఉన్న పెన్తో బబుల్ చేస్తే చాలా ఈజీగా అవుతాయి అన్నమాట. పీరియాడిక్గా మనం మాక్ టెస్ట్లు అయితే వారానికి 1, వారానికి 2 మాక్ టెస్ట్లు అయితే ఇస్తూ ఉండొచ్చు. ఆ రకంగా మనం ఈ సిలబస్ని కంప్లీట్గా అర్థం చేసుకొని
మాక్ టెస్ట్లు ఇస్తూ స్టాండర్డ్ బుక్స్ అండ్ ఎన్సీఆర్టీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ పిఐబి ఆర్ న్యూస్ పేపర్స్, అదర్వైజ్ మీకు ఇష్టమైన మంత్లీ మ్యాగజైన్స్ చదువుకుంటూ మీరైతే చేయొచ్చు. అంతే. సో ఈ రకంగా మనం ఒక్కసారి నేనైతే ఈ నోటిఫికేషన్ చదివి అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ స్టేజ్లో ఏం జరగబోతుంది, తర్వాత సిలబస్ ఎట్లా ఉంది, ఏమేమి అడిగే అవకాశం అయితే ఉంది, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను తర్వాత అనాలిసిస్ చేసుకుంటాను ఎట్లా వస్తున్నాయి అని చెప్పి ఒక ఐడియాకి వచ్చి ఒక ప్లాన్తో మనం ఫాలో అయితే ఈ వచ్చే 2 months అండ్ ఎవ్రీడే వాకింగ్ చేసుకుంటూ మనం ఆ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా జాబ్ అయితే మనకు వస్తుంది. మనం వ్యాకెన్సీస్ బ్రేకప్ చూసాం కదా, అందులో ఓపెన్లో ఉన్న మీ కేటగిరీకి సంబంధించి ఉన్నా సరే ఒక్కటున్నా సరే మనం ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఖచ్చితంగా ఆ జాబ్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఐ విల్ ట్రై టు షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.